ఎంఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీ అందరికీ శుభములో తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్లోని 66 పుస్తకములలో ఒక్కొక్క పుస్తకము గురించిన ఉపోద్ఘాతం మీ అందరికీ తెలియచేయటంలో మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా బైబిల్లోని 66 పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకాన్ని గురించినటువంటి వివరణ మీకు తెలియచేయటానికి మీ ముందుకు రావటం జరిగింది. ఈ సమయంలో ఆది కాండములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని ఈ సమయంలో మనం తెలుసుకుందాం. 66 పుస్తకాలలో మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండమును గురించిన ఉపోద్ఘాతము ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ఆది కాండము మనం అర్థం చేసుకోవటానికి ఆది కాండం అనే పుస్తకాన్ని 3 భాగాలుగా మనం విభజించినట్లయితే ఈ ఆది కాండ గ్రంథము మనకి సులువుగా అర్థమవుతూ ఉంటుంది. ఆ 3 భాగాల్లో మొదటిది ఉపోద్ఘాతం, రెండవది ఆది కాండం యొక్క ప్రత్యేకత, మూడవది ఆది కాండంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు. ఈ వివరాలన్నీ మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మనకి సహాయము చేయునుగాక. మొట్టమొదటిగా ఆది కాండము యొక్క ఉపోద్ఘాతమును గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆది కాండము యొక్క గ్రంథకర్త దైవజనుడైనటువంటి మోషే. అలాగే రాసినటువంటి కాలం క్రీస్తు పూర్వం 1456 నుండి 1406 సంవత్సరం మధ్యకాలంలో ఈ గ్రంథం రాయబడి ఉన్నదని పండితుల యొక్క అభిప్రాయం. అలాగే ఆది కాండము రాసినటువంటి స్థలం మోయాబు మైదానం లేక సేనాయి పర్వతపు ప్రాంతములు అన్నటువంటిది మనకి అర్థమవుతా ఉంది. ఈ ఆది కాండము యొక్క ఉపోద్ఘాతములో తరువాత భాగం చరిత్ర. ఆది కాండములో ఎన్ని సంవత్సరాల చరిత్ర మనకు కనబడుతుంది అని అంటే దరిదాపుగా 2315 సంవత్సరముల చరిత్ర ఆది కాండములో మనకి రాయబడి ఉంది. ఈ విధంగా ఆది కాండము గురించినటువంటి ఉపోద్ఘాతంలో రాసిన స్థలం, గ్రంథకర్త, రాయబడిన కాలం, ఈ ఆది కాండం యొక్క పుస్తకములో ఎన్ని సంవత్సరాల చరిత్ర అన్నటువంటిది ప్రాముఖ్యంగా మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఆది కాండం అనగా అర్థం ఏమిటంటే ఉత్పత్తి లేక ఆరంభం అని అర్థం. ఎందుకంటే ఇది అన్నిటికీ ఆరంభం కనుక దీన్ని ఆది కాండం అని పిలవటం జరిగింది. తర్వాత ఈ గ్రంథము యొక్క అనగా ఆది కాండము యొక్క ప్రత్యేకతను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇందులో 7 రకాలైన ప్రత్యేకతలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ 7 రకాలైనటువంటి ప్రత్యేకతల్లో మొదటి ప్రత్యేకత, ఈ ఆది కాండము తాళపు చెవి వంటిది. ఈ గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇది తాళపు చెవి లాంటిది. ఎందుకంటే ఆది కాండం అనేటువంటి తాళపు చెవి లేనట్లయితే సకలము అయోమయం. సృష్టి ఎలా ప్రారంభించబడిందో, మానవుని యొక్క ఉత్పత్తి ఎలా జరిగిందో, అదేవిధంగా సృష్టిలో ఉన్నటువంటి ఎలా ఆరంభం అంతం అనేటువంటిది ఏం జరిగిందో అనేటువంటిది మనకి తెలియదు. కనుక ఆది కాండము అనేది ఒక తాళపు చెవి లాంటిది. అందుకే ఈ ఆది కాండమునికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం. రెండవ ప్రత్యేకత ఏమిటంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకి ఈ ఆది కాండం అనేటువంటి పుస్తకం ఒక పునాది వంటిది. 65 పుస్తకాలకి ఆది కాండం అనేది ఒక పునాది. ఈ పునాదిని ఆధారం చేసుకొని ఈరోజు 65 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. కనుక ఒకటి తాళపు చెవి వంటిది, 2 పునాది లాంటిది. మూడవదిగా ఆది కాండానికి ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది నారుమడి వంటిది అని మనం చూస్తాం. ఒక రైతు తన పొలంలో వరి పంటను నాటడానికి ముందుగా నారుమడిని ఎలా సిద్ధపరచుకుంటాడో, అదేవిధంగా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలను అర్థం చేసుకోవటానికి ఈ ఆది కాండము కూడా నారుమడి వంటిదే అనేది మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. తర్వాత నాలుగవ ప్రత్యేకత దేవుడు అనే పేరుతో ఆది కాండం ప్రారంభించబడి శమపేటికతో ఈ ఆది కాండ గ్రంథం, ఈ పుస్తకం ముగించబడుతుంది. ఇది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత.
తర్వాత 5వ ప్రత్యేకత, ఇందులో 2 రకాలైన సృష్టి అనగా ఆదికాండం అనే గ్రంథంలో పుస్తకంలో 2 విధములైనటువంటి సృష్టిలు మనకి కనబడతాయి. ఒకటి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అండ్ హెవెన్ అండ్ ఎర్త్ అనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి సృష్టి, చేయబడినటువంటి సృష్టి ఒకటైతే, తర్వాత ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో నోవాహు కాలంలో జలప్రళయము తర్వాత నశించిన వారు నశించిపోగా మిగిలినటువంటి ఎనమండుగురితో మరలా ఒక నూతన సృష్టి, నూతన జనరేషన్ అనేది ప్రారంభం అవటం ఈ ఆదికాండంలో కనిపిస్తున్నటువంటి మరొక ప్రత్యేకత. అదేవిధంగా 2 సృష్టిలు ఎలా మనకి కనబడుతూ ఉన్నాయో 2 వాగ్దానాలు కూడా ఈ ఆదికాండంలో మనకి కనబడుతూ ఉంటాయి. ఆ 2 వాగ్దానాలు ఏమిటంటే ఆదాముకు దేవుడు ఇవ్వబడినటువంటి వాగ్దానం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. అదే వాగ్దానం ఆదికాండంలో కూడా 9వ అధ్యాయంలో నోవాహుకు కూడా సేమ్ అదే ఆ వాగ్దానం దేవుని చేత ఇవ్వబడింది, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. కనుక 2 వాగ్దానాలు, 2 విధములైనటువంటి సృష్టులు ఈ ఆదికాండంలో కనిపించడం విశేషమైనటువంటి ప్రత్యేకత అని మనం చూస్తూ ఉంటాం. తర్వాత 7వదిగా మనం గమనించినప్పుడు ఈ ఆదికాండంలో ఉన్నటువంటి 7వ ప్రత్యేకత ఏమిటంటే సకల గోత్రముల్లో నుండి తెరహులో నుండి అతని కుమారులను, అతని కుమారుల్లో నుండి అబ్రహాములో నుండి వాగ్దాన సంతానములో నుండి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకురావటంలో ఈ గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆధారాలు మనకి కారణమవుతూ ఉంటాయి. అందుకని ఈ యొక్క ఆదికాండంలో ఉన్నటువంటిది ప్రత్యేకత, 7 విధాలైనటువంటి ప్రత్యేకతల్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత 3వ భాగంలో ఆదికాండంలో క్రీస్తు ప్రభు యొక్క కనిపించే విధానం కూడా మనకి మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. యేసు ప్రభు వారు ఏ విధంగా ఈ గ్రంథంలో మనకి కనిపిస్తున్నారనేది మనం చూడవచ్చు. ఒకటి ఆదాము, బైబిల్ గ్రంథంలో మొదటి ఆదాము, కడపటి ఆదాము అనేటువంటిది అనగా క్రీస్తు పోలిక ఆదాము దగ్గర నుండి ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు 2వదిగా నోవాహు వాడ, రక్షణ వాడగా సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 3వదిగా క్రీస్తు ప్రభువారు ఈ ఆదికాండ పుస్తకంలో కనిపించేటువంటి విధానంలో 3వదిగా మేఘములోని ధనుస్సు రూపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి కనబడుతూ ఉంటారు. ఆ తర్వాత మెల్కీషెదెకు యాజకత్వం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా ప్రధాన యాజకుడిగా మనకి కనబడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇస్సాకు బలి మనకి కనబడుతూ ఉంటుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందులో మనకి కనబడుతూ ఉంటారు ఇస్సాకు బలిలో. ఆ తర్వాత యాకోబునిచ్చిన అనేటువంటిది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత యేసేపును గురించినటువంటి సేవ నియమములు ఏవైతే ఉన్నాయో అవి యేసు ప్రభు వారికి సూచనగా కనబడుతూ ఉన్నాయి. కనుక యేసు ప్రభు వారు ఈ గ్రంథంలో 7 విధాలుగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆదికాండం అనే పుస్తకంలో 7 రకాలైన ప్రత్యేకతలు మనకి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఈ పుస్తకాన్ని గురించినటువంటి ఉపోద్ఘాతం కూడా మనం ప్రత్యేకంగా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. కనుక ఆదికాండం అన్నటువంటిది దేవుడు ప్రియులరా దగ్గర మోషే ఉండి ఆయన తెలుసుకొని నేర్చుకొని రాసినటువంటి అమూల్యమైనటువంటి నారుమడి వంటి, పునాది వంటి, తాళపు చెవి లాంటి పుస్తకం ఈ ఆదికాండం అనేటువంటి పుస్తకం. దీని ద్వారా అనేకమైన విషయాలను మనం తెలుసుకొని ప్రభు యొక్క కృపలో మనమందరం కూడా దైవ జ్ఞానం, బైబిల్ జ్ఞానాన్ని పొందుకొని ముందుకు కొనసాగుదాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.